వంకర పనుల వంకర, 3 వంకరల వాళ్ళం. ఈ 3 వంకరల్ని సవరించి త్రికరణ శుద్ధిని ఇయ్యవయ్యా అని ప్రార్థించడం ఇందులో మనం గమనించవలసిన అంశం. కనుక ఆనాడు కుబ్జుని అనుగ్రహించాడు, ఆ సుధాముణ్ణి అనుగ్రహించాడే కాదు, ఈనాడు సాధకుడిని ఏ విధంగా అనుగ్రహించాలో చూపిస్తున్నారు ఇక్కడ. ఈ విధంగా చేసి కృష్ణుడు విపణి మార్గంబున చనిచని క్రమంగా ప్రధాన రాజమార్గంలో వెళుతూ ఉండగా తోవలో అనేక మంది అనేక రకముల కానుకలు ఇస్తున్నారు. తాంబూల మాలికా గంధంబులు బహువిధంబులైన కానుకలు పౌరులిచ్చిన పరిగ్రహించి వారిస్తున్నవన్నీ తీసుకుంటూ తిన్నగా ధనుస్శాలకు వెళ్ళేటండి. ఎందుకంటే జరగబోయే ధనుర్యాగం, అందులో ముందు ధనుస్సుని ఆరాధించి ఆ ధనుస్సుని యాగక్రియలో వినియోగించాలి. అందుకు ఆ ధనుస్సుని చక్కగా అలంకరిస్తూ ధను రక్షకులుగా కొంతమందిని నియోగించాడు కంసుడు. ఈయన తిన్నగా ధనుస్శాలలోకి వెళ్ళాడు. వెళ్ళి ధనుస్సు మీద చెయ్యి వెయ్యబోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి భటులందరూ అడ్డుకున్నారట. వాళ్ళందరినీ ఒక్కడు కొట్టి తన ధనుస్సు తీసేటండి. ఇక్కడ కృష్ణ పరమాత్మ ధనుస్సుని తీశాడు. ఇలాంటి కృష్ణుని మీరు ఎప్పుడు ఊహించి ఉండరేమో. వీర కృష్ణుని కూడా చూడొచ్చు మీరు. ఆ ధనుస్సును తీసేట. ఆ తీయడం ఎలాగో చూడండి. కరేణ వామేన సలీల ముద్ధృతం సజ్జంచ కృత్వా నిమిషేన పశ్యతాం నృణాం వికృష్వ ప్రభభంజ మధ్యతో యథేక్షుదండం మదకర్యురుక్రమ. కరేణ వామేన సలీలమద్భుతం, ఎడం చేత్తో తీసేటండి. లీలగా తీసి తన కుడి చేత్తో సజ్జంచ కృత్వా ఆ నారిని ఎక్కుపెట్టి విరిచెట్టదాన్ని. ఎలా విరిచాడంటే ఏనుగు చెరకు గడని విరిచినట్లుగా విరిచాడన్నాడు. ఇక్కడ చెరకు గడవోల నడిమికి విరిగ ధనువు, ధనుస్సుని విరిచాడు. ఈ ధనుస్సు విరిచిన చప్పుడు కోదండ భంగ నిర్గత నాదము వీణులకు భీషణంబై ఆశారోధోంతరంబులు నిండుచు భేదించన్ భోజ విభుని బింకమునధిపా. ధనుస్సు విరిగింది అంటే ఇంతవరకు కంసుడు పెట్టుకున్న బిగువు బింకము ధైర్యం విరిగిపోయిందిట. ఈ చప్పుడు ఆయనకు వినబడగానే అతడి ధైర్యం అనే ధనుస్సు విరిగిందిటండి. ఇక్కడ ఎంత చక్కటి మాట ఇందులో వివరిస్తున్నారు చూడండి. మీరు పరిశీలించినట్లయితే రామావతారంలో అవతార కార్యానికి నాంది ధనుర్భంగం, కృష్ణావతారంలో అవతార కార్యానికి నాంది ధనుర్భంగం. మీకు సుమారు 2 ఏళ్ల క్రితం అనుకుంటా అరణ్యపర్వం చెప్పాను, బాగా గుర్తుపెట్టుకుంటారు ఎవరు వాళ్ళు. అప్పుడు కూడా తారకాసుర సంహారం కోసం పుట్టినటువంటి సుబ్రహ్మణ్య స్వామి మొట్టమొదటి చేసిన ధనుర్భంగం మీరు పరిశీలించండి. అది కూడా ధనుజ శిక్షణ కోసం, దేవతల రక్షణ కోసం అటు సుబ్రహ్మణ్యుడు, ఇటు రాముడు, ఇటు కృష్ణుడు ముగ్గురు అదే పనిచేశారు. ఏమిటి ఇందులో ఉన్న మర్మము? ఇది గ్రహించవలసినటువంటి ముఖ్యమైన అంశం. ధనుర్భంగం అసుర శక్తుల నాశనానికి నాంది కనుక ఇక్కడి నుంచి స్వామి చేయబోతున్నది అసుర శక్తుల సమూల నాశనం. అదొకటి అర్థం. యోగ రహస్యములు ఇందులో చాలా ఉన్నాయి. ప్రధానంగా ధనుర్భంగము అంటే ఆజ్ఞాచక్రస్థానం దగ్గరున్న గ్రంథి ఏదుందో అది తెగిపోయిందా ఇంకా ఆడు తర్వాత పరతత్వమే మనకు లభించేది. అందుకే రుద్రగ్రంథి విభేదనం. ఈ చోటుని మీరు ఎప్పుడైనా పరిశీలించండి, అచ్చం ధనురాకృతిలోనే ఉంటుంది. ఇటు 2 కనుబొమ్మల మధ్యలో ఈ చోటుని ధనుస్సుతోనే పోలిస్తారు. కనుక ధనుర్భంగం అంటే ఆజ్ఞాస్థానం దగ్గరున్న రుద్రగ్రంథి విభేదిని తత్వం. ఇది యోగపరమైనటువంటి రహస్యం. అది ఛేదింపబడితే ఇంకా సంపూర్ణమైన అవిద్యానాశనమే, కైవల్యమే. అది ఇందులో యోగపరమైన ధ్వని. దీన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. మొత్తానికి స్వామి ఇప్పుడు చేయబోతున్నది అవిద్యానాశనం. మూలమైన అవిద్య ఎవడు? కంసుడు. దానికి సంబంధించిన ఈ అంగములన్నీ కూడా ఆ కంసుడిని సంహరించే ముందు అవిద్య వల్ల వచ్చినటువంటి కుసంస్కారములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగిస్తూ వెళుతున్నాడు స్వామి. ఆ తర్వాత జరిగినటువంటి అద్భుతం ఏమిటి అంటే ఆ రాత్రి అక్కడ ఉద్యానవనంలో వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు మన కంసుడికి ప్రాణం పోతుంది అనే సూచనలు కొన్ని కనబడ్డాయట. ఆ సూచనలు ఇక్కడ వర్ణించాడు, నేను చెప్పను. ఎందుకంటే అవి చెప్తే ఏది కనబడినా అదేనేమో అని భయపడతారు కనుక నేను ఆ విషయాలు చెప్పదలుచుకోలేదు. మొత్తానికి ప్రాణం పోతుందనగా కొన్ని సూచనలు ఉంటాయట, అవన్నీ వాడికి కనబడ్డాయి. భయంతో అక్కడున్నాడు కంసుడు. ఆ సమయంలో మరుసటి రోజు మళ్ళీ సూర్యోదయం జరిగింది. రామకృష్ణులు చక్కగా అలంకృతులై బయలుదేరి వస్తున్నట్ట. ఆ వస్తూ ఉండగా సరిగ్గా అక్కడ రంగద్వారం ఉన్నది. ఆ ద్వారము వద్ద ఒక ఏనుగున్నది. ఏనుగు మీద మావటవాడున్నాడు. ఆ ఏనుగుని బలరామకృష్ణ బయలు చూశారు. ఆ ఏనుగు స్వాగతం పలుకుతున్నట్లుగా తీసుకొచ్చారు ఇక్కడికి. కానీ బలరామకృష్ణ దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఆ ఏనుగు వీళ్లపై కాలు వేసి తొక్కడానికి ప్రయత్నించింది. ఇది పరిశీలించాడు కృష్ణుడు. ఒరీ కుంజరపాల మా దశకు ఈ ఉజ్జన్మధేవేంద్రమున్ ప్రేరేపన్ పని లేదు త్రిప్పు మరలను. ఓ మావటీడా, ఇది మా మీదకి వస్తుంది, పక్కకు తిప్పన్నట్ట. ఆయన మర్యాదగానే పక్కకు తొలగిద్దాం అనుకున్నాడు. కానీ కృష్ణుడిని తొక్కించడానికే నియమింపబడ్డ ఏనుగది. వాడు పక్కకి ఎందుకు తిప్పుతాడు? దాని పేరు కువలయాపీడం. కువలయాపీడం మాటలు కూడా జాగ్రత్తగా చూడండి. కువలయాపీడం అంటే కువలయం అంటే భూమి, భూమికి పీడ కలిగించే లక్షణం కలిగినటువంటిది కనుక అసురత్వం అందులో ఉన్నది. ఆ కువలయాపీడం ఏం చేసిందంటే
స్వామి మీదకి ఎప్పుడైతే రాబోయిందో స్వామి మందహాసం చేసి బలరామకృష్ణులు ఉభయులు కూడా దాని కాలి మధ్యలోంచి వెళ్ళి దాని ఉదరానికి కింద నిలబడ్డారటండి వాళ్ళిద్దరు. ఎక్కడున్నాడా కృష్ణుడు అనుకుని చుట్టూ తిరుగుతుందట ఏనుగు. వెనక నుంచి వెళ్ళి తోక పట్టుకుని కృష్ణ పరమాత్మ దాన్ని ఎత్తి తిప్పి గిరగిరా తిప్పేట. ఇది కూడా అతిమానుషమైనటువంటి లీలే, మానవ మాత్రుడు ఎవడు చేయలేడు. తోక పెట్టి తిప్పేట. ఆ తిప్పడం ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. సుండాలంబు వాలంబు లీలం కేలి నుడిసిపట్టి జళిపించి పంచవింశతి బాణాసన ప్రమాణ దూరంబు బిరబరిని త్రిప్పివైవా. పంచవింశతి బాణాసన ప్రమాణము అంటే 25 విల్లుల దూరంలో వేసేట. అంటే అప్పటి ఉన్నటువంటి కొలతల ప్రకారం మనకు ఎలా అయితే మూరలు జానెడు అనేటువంటి కొలతలు ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడే మర్చిపోతున్నాం. అలాగే విల్లులు అనే ప్రమాణం ఆ రోజుల్లో ఉండేది. 25 ధనుస్సుల దూరంలో దాన్ని పడేటట్టు విసిరాడు. అది కింద పడి తేరుకునే లోపల దూకేట బలరామకృష్ణ ఉభయులు. దూకి కుంభస్థలం మీద కొట్టి దాని యొక్క నోటి దగ్గరున్న దంతాలు 2 ఓడబెరికి వాళ్ళ భుజాల మీద వేసుకుని అక్కడ మల్లరంగం ఒకటి సిద్ధంగా ఉంది. మల్లయోధుల్ని పిలిపించి అది సిద్ధం చేశాడు. అంటే కంసుడు ఒకటి తప్పించుకున్నా ఇంకొక దాని ద్వారా కృష్ణుడిని మట్టి పెట్టాలని వ్యూహం అండి. ఏనుగుని ముందు ప్రయోగించాడు, అది దెబ్బతింది. ఇప్పుడు మంచి యోధుల్ని పిలిపించి అక్కడ వాళ్ళు ఎవరు అంటే చాణూరుడు, ముష్టికుడు మొదలైనటువంటి మల్లయోధులు ఉన్నారు ఒక్కొక్కరు. ఆ మల్లయోధుల్ని మల్లరంగంలో పెట్టి ఉంచాడు. ఆ మల్లరంగంలోకి దూకేరటండి బలరామకృష్ణుడు. ఎలా దూకారంటే హరిరాముల్ సన్నుదెంచి కాంచిరి మహోగ్రారంబరా పూరితావర మర్చాది జనాంతరంగము లసన్ మల్లావని రంగమున్. ఆ వస్తున్న విషయం ఎలా ఉందంటే వాళ్ళు తమ యొక్క కంఠముల దగ్గర ఆ ఏనుగు దంతాలు పట్టుకుని నిలబడ్డారట. ఒక్కొక్కటి పెద్ద దంతములవి. ఆ దంతములు భుజాల మీద వేసుకుని ఉభయులు అక్కడ దిగ్గానే ఈ రూపాన్ని చూసి ఆ మల్లరంగంలో చుట్టూ ఆ ఎరీనా చుట్టూ కూర్చున్నటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఎవడితడు అని. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనబడుతున్నట్టండి కృష్ణుడు. అద్భుతమైన వర్ణన ఇక్కడ చేస్తున్నారు సుఖయోగీంద్రుడు. మల్లానాం అశనిహి నృణాం నరవరః స్త్రీణాం స్మరోమూర్తిమాన్ గోపానాం స్వజనో సతాం క్షితిభుజాం శాస్తా స్వపిత్రో శిశు మృత్యుర్భోజపతే విరాడ విదుషాం తత్వం పరం యోగినాం వృష్ణీనాం పరదేవతేతి విదితో రంగంగతస్యాగ్రజ. ఆ కృష్ణుడు ఎలా కనబడ్డాడంటే అక్కడున్న మల్లయోధులు ఉన్నారే వాళ్లకు పిడుగులా కనబడ్డాటండి. పిడుగు పడ్డట్టుగా ఆ కృష్ణుని చూడగానే వాళ్ళకి తెలియని జంకు కలిగింది. అప్పటికి కృష్ణుడి వయసు 14 ఏళ్ళు. మరి ఆయన మూర్తి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అద్భుతమైన పరాక్రమమైన మూర్తిగా ఉన్నాడు. ఆ స్వామిని చూస్తూనే పిడుగా అన్నట్టు భయపడి చూశారట మల్లులు. ఇక అక్కడ ఉన్నటువంటి నృణాం మామూలు మానవులు ఉన్నారే తత్వం తెలియని వాళ్ళు ఈయనేదో అద్భుతమైన మానవుడు అనుకున్నారట. నరవరహ అనుకున్నారు. స్త్రీణాం స్మరోమూర్తిమాన్ అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అబ్బా ఎంత అందగాడు అనుకున్నారటండి. గోపానాం స్వజనో గోపకలు అంటే ఈయనతో పాటు వచ్చిన గోపకలందరూ అక్కడ కూర్చున్నారు. వాళ్ళు కృష్ణుని చూడగానే అదిగో మన వాడు వచ్చాడని ఆనందంగా నవ్వుతూ ఉన్నారట వాళ్ళందరూ కూడా. ఇక అసతాం క్షితిభుజాం శాస్తా కొందరు రాజులు అక్కడున్నారు. వాళ్ళకి ఎలా కనబడ్డాడంటే మనందరినీ కూడా శాసించగలిగే వీరుడితడు అనిపించట. సపిత్రో శిశు నందుడు మొదలైన వారు కూడా అక్కడ కూర్చుని ఉన్నారు. వాళ్ళకి అబ్బా మన అబ్బాయి వచ్చాడే అనుకున్నట్ట. ఎందుకంటే ఈ తండ్రికి ఎప్పుడు పసిపిల్లవాడిగా కానీ కనిపిస్తాడు కనుక స్వపిత్రో శిశువులాగే ఆయన కనిపించట. మృత్యుర్భోజపతే అక్కడ సరిగ్గా మల్లరంగానికి పైన ఒక పెద్ద స్టేజ్ ఉందండి. దాన్ని మంచే అని అంటారు. ఇప్పటికీ కూడా ఉత్తరాదిలో మంచ్ అని అంటారు స్టేజ్ని. ఆ మంచము స్టేజ్ దాని మీద ఒక పెద్ద సింహాసనం, దానిపై కూర్చున్నాడు కంసుడు. వాడికి ఒక్కసారి చూడగానే మృత్యుదేవత అనిపించింది. వాడికి కృష్ణుడిని చూడగానే ఏమనిపించింది? మృత్యుదేవత అనిపించిందిట. విరాడ్ అభిదిషాం ఏమీ తెలియని వాళ్ళు కొందరున్నారు. ఏదో ఒక అద్భుతం అనిపించింది వాళ్ళకి. ఇది ఒక అద్భుతము అని నమస్కారం చేసుకుంటున్నారు. ఇది విరాడ్ అభిదిషాం తత్వం పరం యోగినః. అందులో కొందరు యోగులు ఉన్నారండి. వాళ్ళు పరతత్వ స్వరూపమా నమస్కారం చేసుకున్నారట. యోగులు ఏమిటండి మల్ల యుద్ధం చూడడానికి వచ్చారే వాళ్ళు. అక్కడ కూర్చున్న ఆడియన్స్లో ఎవరెవరు ఉన్నారో చూపిస్తున్నాడు ఇక్కడ. యోగులు కూడా అందులో ఉన్నారట. యోగులు యుద్ధాలు చూడడానికి వెళ్తారా? మరి ఎందుకు వచ్చారు ఇక్కడికి? కృష్ణ పరమాత్మ వస్తున్నాడని తెలుసు కనుక ఆయన్ని చూడడానికి వచ్చారు వాళ్ళందరూ. యోగులు కూడా అక్కడ కూర్చున్నారు. ఇలా అందరూ చూస్తూ ఉండగా వృష్ణీనాం అక్కడ యాదవులు ఉన్నారు. వాళ్ళు మా పాలుడి పరదైవమితడు నమస్కారం చేసుకున్నారట. ఇందులో ఏం చూపిస్తున్నాడు చూసారా? ఒకే కృష్ణుడు వారి వారి భావాలకు అనుగుణంగా వివిధ విధాలుగా కనిపిస్తున్నాడు. గీతలో చెప్పినట్లుగా ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవరెవరు ఎలా చూస్తారో వారికి అలా కనబడతానన్నాడు. అది చూపిస్తున్నాడు ఇక్కడ. ఇందులో నవరసాలు వర్ణించాడు. ఈ నవరస వర్ణన కూడా దీంట్లో మీరు గ్రహించవచ్చు.
ఏ విధంగా అంటే మల్లులకి పిడుగులా కనబడ్డాడు అన్నప్పుడు రౌద్రరసాన్ని చూపిస్తున్నాడు. అక్కడున్న వాళ్ళు ఇతనెవడో గొప్ప మానవుడు, ఎప్పుడూ చూడలేదు ఇలాంటి మానవుడిని అనుకున్నారు. ఇది అద్భుత రసాన్ని చూపిస్తున్నారు. ఇక స్త్రీలు అందగాడు అనుకున్నారు, ఇది శృంగార రసాన్ని చూపిస్తున్నారు. తోటి గోపబాలు స్వామిని చూడగానే అదిగో మావాడు వచ్చాడు నవ్వేరట, ఇది హాస్యరసాన్ని చూపిస్తున్నారు. ఇక అక్కడున్న రాజులందరూ ఇతను మనల్ని అందరినీ శాసించగలవాడు అనుకున్నట్ట, ఇది వీరరసాన్ని చూపిస్తున్న విషయం. ఇక స్వపిత్రో శిశువు, మన పిల్లవాడు యుద్ధానికి వచ్చాడే అమ్మో అనుకున్నట్ట. అంటే వాళ్ళకి ఒక జాలి లాంటిది కలిగింది. ఎవరికి? నందాదులకి. ఎంత కృష్ణుడి పరతత్వం అని తెలిసినా తమ బిడ్డ అనే భావం ఎక్కడికి పోతుందండి? అందుకు వాళ్ళకు ఒక విధమైన కరుణ లాంటిది కలిగింది కనుక ఇక్కడ చూపించే రసం కరుణ రసాన్ని చూపిస్తున్నారు. ఇక మృత్యుర్భోజపతే, కంసుడికి మృత్యువులా కనబడ్డాడు, ఇది భయానక రసం. ఏమీ తెలియని వారు చూసి ఒక ఆశ్చర్యచకితులైపోతున్నారు, ఇది బీభత్స రసాన్ని చూపిస్తున్నాడు. తర్వాత తత్వం పరం యోగినాం, అక్కడున్న యోగులకి ఈయన తత్వస్వరూపుడిగా కనిపిస్తున్నాడు, ఇది శాంతరసాన్ని చూపిస్తున్నారు. నవరస స్వరూపుడైన కృష్ణుడిని ఇక్కడ దర్శింపజేశారండి. ఇలాంటి నవరసాత్మకుడైన కృష్ణుని వీళ్ళందరూ చూశారు. చూసి అనుకుంటున్నట్ట ఇతడు సామాన్యుడు కాడు అని అందరూ చేతులెత్తి నమస్కరించారు మొత్తానికి. ఈ విధంగా స్వామి ఆ రూపంతో నిలబడగానే అందరికి ఒక భావం కలిగిందిట. ఎలాంటి భయం కలిగినా ఎలాంటివి కలిగినా చూస్తూ ఉంటే చూపు మరల్చుకోలేకపోతున్నారు, ఆయన్నే అలా చూస్తూ ఉండాలనిపిస్తుందిట. అది మాత్రం అందరికీ సహజంగా ఉందిట. ఎందుకంటే కృష్ణ ఆకర్షణశీలుడు, అందరూ ఆయన వైపే చూస్తున్నారు, చూపు మరల్చుకోలేకపోతున్నారు. అప్పుడు ఈ మల్లయోధులందరూ కూడా ఓహో వచ్చావా అని సిద్ధపడ్డారు యుద్ధానికి. మల్లయోధులతో స్వామి యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధంలో చాణూర ముష్టికులు ఇద్దరిని కూడా బలరామకృష్ణులు ఉభయులు కూడా సంహరించారు. ఈ యుద్ధం చేస్తున్నప్పుడు అద్భుతమైన ఘట్టం ఇది. అందులో ఇక్కడ శంకరాచార్యుల వారు ఈ లీలని స్మరిస్తూ అంటారు, ఆహా ఆ చాణూరు ముష్టికులు ఎంత ధన్యులో కదా, నీ దివ్యమంగళ విగ్రహంతో పట్టుకుని కుస్తీలు పట్టారంటే వాళ్ళు ఎంత ధన్యులో. అలాంటి కుస్తీలు పట్టినవాడు మళ్ళీ ప్రపంచం వైపు వస్తాడా, అందుకే నీ చేతిలో మరణించి దివ్యమైన కైవల్యాన్ని పొందారయ్యా అని వారితో కూడా తన్మయం చెందారండి శంకరుల వారు. ఇది భక్తి అంటే. భాగవతాన్ని పరిశీలించినప్పుడు ఎవరెవరు కృష్ణుని యొక్క సాంగత్యాన్ని ఏ ఏ విధంగా పొందారో వారందరిని చూసి మనం అసూయపడాలి. ఆ అసూయే భక్తిలో నెగిటివ్ కాదు, అది పాజిటివే. మనం పక్కవాడు మేడ కట్టుకుంటే అసూయపడతాం, వాటికి కాదు అసూయపడడానికి. పరమాత్మ పట్ల ఇంత తాదాత్మ్యం పొందిన వాళ్ళని చూసి అసూయపడి వాళ్ళని తలంచుకుని మనం అలా అయ్యుంటే బాగుండని తాదాత్మ్యం చెందితే అదే ధన్యత అండి. ఈ విధంగా పరమాత్మతో వాళ్ళు కుస్తీ పట్లు పట్టినప్పుడు పరమాత్మ బలరామ సహితంగా చాణూరు ముష్టికులు ఇరువురిని కూడా సంహరించారు. చాణూరుణ్ణి కృష్ణుడు సంహరించాడు, ముష్టికుణ్ణి బలరాముడు సంహరించాడు. వీరుట ఆంధ్రదేశానికి చెందిన యోధులుటండి. అప్పటి నుంచి కూడా మల్ల యోధులు ఉండేవారు. అందుకే చాణూరాంధ్రనిషూదనహ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. చాణూరాంధ్రనిషూదనవు అంటే మల్ల యోధులకు అప్పటి నుంచి ఆంధ్రదేశం చాలా ప్రసిద్ధి అనమాట. మొన్నటి కోడిరామూర్తి గారేనే కాదు. అయితే వీళ్ళిద్దరిని సంహరించిన తర్వాత ఇంకా మరికొందరు మల్లులు వచ్చేట వీళ్ళ మీదకి. ఆ మల్లులు కీటుడు, కూటుడు, శలుడు, తోసలకుడు ఇత్యాదులు వీళ్ళందరినీ కూడా బలరామకృష్ణ ఉభయులు కలిసి సంహరించారు. అంటే కేవలం ఇద్దరే కాదు, అనేక మంది మల్లయోధులు ఈ మల్లయోధులందరినీ కూడా సంహరించారు. ఇది చూడగానే మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులందరూ చప్పట్లు కొట్టి ఆ కృష్ణ పరమాత్మ నామాన్ని పలుకుతూ జై జయ ధ్వానాలు చేశారట. అందరూ ఆనందించారట, ఒక్కడు తప్ప. ఎవరండి? అల్లన సంస్తుతించిరి ప్రియంబుగా కంసుడు తక్క అందరున్. కంసుడు తప్ప. ఎందుకంటే ఆయనకు అప్పుడు భయం వచ్చేసింది. ఎందుకంటే వీళ్ళే ఆఖరిగా వాడు పెట్టుకున్న ఆశ. వీళ్ళిద్దరే ఆ కృష్ణుడిని ఏదైనా చేయగలరు, ఆఖరికి పెట్టుకున్న ఆశ. వాళ్ళిద్దరు కూడా పోయారు. వాళ్ళతో పాటు వచ్చిన గుంపు మొత్తం పోయారు. ఇంకా వాడు అక్కడ ఏం చేశారంటే లేచి నిలబడ్డట. లేచి నిలబడి ఇదిగో వాళ్ళిద్దరినీ కూడా ఓ భటులారా నగరం నుంచి బయటకు వెళ్ళగొట్టండి, పైగా నందుడిని పట్టి బంధించండి, ఆ వసుదేవుణ్ణి చంపేయండి అని ఆజ్ఞలు వేసేట. అంతేకాదు మా నాన్న ఉగ్రసేనుని కూడా చంపేయండి, వాడు మా నాన్న అయితే అవ్వచ్చు కానీ వీళ్ళ వైపు వాడు అన్నట్టు. అంత దుర్మార్గుడండి కంసుడు. ఇలా ఎప్పుడైతే శాసించాడో ఎల్ల విధంబులన్ పరులకిష్టుడు కావకుడు ఉగ్రసేనుని చంపుడు తండ్రి కాడు వీడు అని ఎప్పుడైతే శాసించాడో ఈ భటులు ఉద్యుక్తులు అవుతూ ఉంటే పరమాత్మ ఒక్కసారి దూకెట్టండి ఆ మంచం మీదకి దూకెట్ట. ఎలా దూకేడు ఇక్కడ వర్ణిస్తున్నారు. చరత్సారంగ హింసేంచ ఉల్లంఘింపన్ గమగించు సింహము క్రియం లక్షించి పౌర ప్రజా సంఘాతంబులు తల్లడిల్ల హరి కంస ప్రాణ హింసార్థియై లంఘించన్ తమ గంబు మీదకి రయోల్లాసంబు భాసిల్లగన్. ఒక కొన మీద ఒక లేడీ ఉంటే సింహం దాని మీదకు దూకినట్లుగా ఆ మంచం మీద ఉన్నటువంటి కంసుని పైకి కృష్ణుడి దూకెట్టండి. ఆయన మెట్లెక్కి వెళ్ళడం కాదు, దూకాడంతే. ఆ బలరామ సహితుడే దూకి
తిన్నగా ఎప్పుడైతే నిలబడ్డాడో వెంటనే కంసుడు వర నుంచి కత్తిరి తీసేట. ఆ కత్తిరి తీసిన వెంటనే కృష్ణ పరమాత్మ అతను జుట్టు పట్టి కిందకి లాగెట్టాడు. అక్కడి నుంచి పక్షీంద్రుండురగంబు పట్టు విధమొప్పన్ కేశబంధంబు లోకక్షోభంగముగా పట్టి చుట్టుపట్టి లాగ్గానే రత్నాలన్నీ రాలిపోయేలా కిరీటం కింద పడిందిట కంసుడికి. ఆ కింద పడ్డవాడిని ఎప్పుడైతే లాగాడో ఆ లాగేటప్పటికే కంసుడు మరణించాడు. అంటే కృష్ణుడు గట్టిగా లాగ్గానే అంతవరకు భయపడుతున్న కంసుడికి ఏ హార్ట్ ఫెయిల్ అయ్యిందో కానీ అక్కడికక్కడే మరణించాడు అతడు. ఆ మరణించిన కంసుడిని కంసం పరేతం విచకర్ష భూమౌ, అలా మరణించిన కంసుడిని కిందకి లాగాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎప్పుడైతే కంసుడు మరణింపబడ్డాడో అతని చుట్టూ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి యోధులు కొందరున్నారు. కంకుడు, న్యగ్రోధుడు మొదలైన గౌహుడు, వీళ్ళందరూ కూడా బలరామకృష్ణుల మీద యుద్ధానికి వచ్చారు. బలరామకృష్ణ ఉభయులు వాళ్ళందరికీ బుద్ధి చెప్పి సంహరించారు వాళ్ళని. ఆడ తర్వాత తిన్నగా వచ్చి తన తల్లిదండ్రులను బంధించినటువంటి చెరసాలకు వచ్చారు బలరామకృష్ణ ఉభయులు. చెరసాల తలుపులు తీసి వారి ఉభయుల యొక్క బంధనాలు విడదీసి వాళ్ళు పాదాల మీద పడ్డారటండి. ఇక్కడ కంస సంహారం పూర్తయింది. ఈ కంస సంహారం అయిన వెంటనే దేవతలందరూ పుష్పవృష్టి కురిపించారు. ఎందుకంటే ముఖ్యమైన రాక్షసుని సంహరించాడు కనుక. ఇందులో మనం పరిశీలించినట్లయితే కంసుడు అవిద్యకు సంకేతం. ఈ అవిద్య ప్రతివాడు అవిద్యానాశనం కోసమే స్వామిని మనం ఉపాసిస్తున్నాం, పూజిస్తున్నాం కనుక తన నగరాన్ని ఏలేటువంటి అవిద్యని, ఎందుకంటే మన జీవన నగరాలను ఎవడేలుతున్నాడు? అవిద్య ఏలుతుంది, అంతే కదండి. ఈ అవిద్యని సంహరించాలంటే పరమాత్మను ఆహ్వానించాలి. ఆయన వచ్చాడా అది మధురా నగరం అవుతుంది స్వామి వస్తే. అప్పుడు మనం చేసే ఆరాధనలు అందుకుని ఒక్కొక్కటి ఎలా ఛేదించుకు వెళుతున్నాడో చూసారా. ఏనుగు మదానికి సంకేతం, మద గజం. ఇదేంటో కదా దేహాత్మ భ్రాంతి, దానిని ఆయన ఛేదించాడు. ఆ తర్వాత ఎందరు మల్లయోధుల్ని కొట్టినా ప్రధానంగా ఇద్దరిని చూపిస్తున్నారు, చాణూరుణ్ణి ముష్టికుణ్ణి. వీళ్ళిద్దరూ అహంకార మమకారాలు. వీళ్ళిద్దరిని సంహరించిన తర్వాత సంహరించినది అసలైన అవిద్య అయినటువంటి కంసుణ్ణి. దీన్ని ఈ పరంగా మనం అన్వయించుకోవాలి. అప్పుడు మనం నిజమైన మధురా నగరం అవుతుంది. కృష్ణుడు పాలించాలి ఈ నగరాన్ని అని మనం మన లోపలికి ఆహ్వానిస్తూ, ఇందాక కుబ్జా వాళ్ళు చేసిన పూజలన్నీ మనం ఆయనకు సమర్పిస్తే ఆయన ఈ పని చేస్తాడండి. ఇది అసలైన ప్రయోజనం. ఇది అయిన తర్వాత స్వామి వచ్చి చెరసాల తలుపులు తీసి తన తల్లిదండ్రులను విడిపించుకున్నాడు, దేవకి వసుదేవుల్ని. ఇది ఒక అద్భుతమైన ఘట్టం. ఇది విడిపించిన వెంటనే వాళ్ళ పాదాల మీద పడి అంటున్నాడు ఇక్కడ. ఇది ప్రతి తల్లి తండ్రి పిల్లలకి చెప్పాల్సింది. రామకథ కృష్ణ కథ కూడా మనకి పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పితే ఈ రోజుల్లో ఈ అభినయాలు ఇలాంటివి కనబడవండి మనకి. ఏమంటున్నాడో కృష్ణుడు చూడండి ఎంత చక్కగా. అమ్మా నలబ్ధో దైవహతయోర్ వాసవనో భవదంతికే సర్వార్థ సంభవో దేహో జనిత పోషితో యతః నతయోర్యాతి నిర్వేశం పిత్రోర్మత్యశతాయుష. ఈ మాటలు ఎంత చక్కగా చెప్తున్నాడో. ప్రతిదీ కూడా విలువైన మాట అండి. కృష్ణుడి నోటంటే వస్తున్నటువంటి మాట. ఆయన నోటంటే ఏదో వచ్చిన భగవద్గీత. ఇప్పుడు కృష్ణుడి నోటంటే వస్తున్న మాట చూడండి. దౌర్భాగ్యులమైన మాకు నీ దగ్గర బ్రతికే యోగం ఎంతకాలం రాలేదన్నాడు. చూడండి ఎంత చక్కటి మాట. మా యొక్క ఆయువులో 14 ఏళ్ళు కన్న తల్లిదండ్రుల్ని శుశ్రూష చేయకుండా గడిచిపోయినది. గొప్ప మాట చెప్పాడు. ఇందులో నిజానికి కృష్ణుడు ఇలా అనవలసిన అవసరం లేదు. మా తప్పేం లేదు, ఇప్పుడు తెలిసింది మీరు తల్లిదండ్రులని, ఇక్కడ నుంచి మిమ్మల్ని కొరుచుకుంటామంటే పోయింది. కానీ ఆయన ఏమంటున్నాడు, 14 ఏళ్ల నా ఆయువు మిమ్మల్ని సేవించకుండా వృధా అయిపోయింది. అంటే మిగిలిన ఆయువు ఉంది కదా, సేవించుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. కానీ జీవితంలో ఏది సాధించాలన్నా, ధర్మం కానీ, అర్థం కానీ, కామం కానీ, మోక్షం కానీ సాధించాలన్నా ఏముండాలండి? ముందు దేహం ఉండాలి. ఈ దేహం వచ్చిందో ఆ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి మానవుడికి తన 100 ఏళ్ల ఆయువు కూడా చాలదు అన్నాడు. ఇక్కడ గొప్ప మాట చెప్పాడు చూడండి. ఇది గొప్ప మాట. ఇది చెప్పండి పిల్లలకి, తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది. ఈ దేహం వారి వల్ల వచ్చింది కనుక ఏతత్ పార్థివ దేహ ప్రాదురభూజ్యేన భగవతా గురుణ సంతు నమాంసి సహస్రం తస్మై సర్వజ్ఞమూర్తయే పిత్రే. ఈ పార్థివ దేహం ఏ తండ్రి అనబడే దేవుడి నుంచి వచ్చిందో, ఏ తల్లి అనే దేవత నుంచి వచ్చిందో ఆ తల్లిదండ్రులకి సేవలు చేస్తే 100 ఏళ్ళు సేవ చేసిన ఆ రుణం మనం తీర్చుకోలేమట. ఎంత గొప్ప విషయం చెప్పాడే చూడండి ఇక్కడ. అందుకే అదే ముఖ్యం. మాతృదేవో భవ పితృదేవో భవ అనే వేదవాక్యాన్ని కృష్ణ పరమాత్మ ఎంత చక్కగా ఇక్కడ చూపించాడు చూడండి. ఇది మనం గ్రహించవలసిన ప్రధానమైన అంశం ఇక్కడ. దీన్ని బట్టి కృష్ణుడు ధర్మ ప్రతిష్ఠాత, ఇది గ్రహించవలసిన అంశం. మనం ఏమనుకుంటామంటే రాముడు అవతారం వేరు, కృష్ణావతారం వేరు. రాముడు చేసినట్లు చేయాలి, కృష్ణుడు చెప్పినట్లు చేయాలి అని కొందరు పొరపాటును మాట్లాడుతూ ఉంటారు. కానీ కృష్ణుడు చేసినట్టు మనం చేయాలి,
కృష్ణుడు చెప్పినట్టు చేయాలి. కానీ కృష్ణుడు చేసిందల్లా మనం చేయలేం. అది కృష్ణుడు చేసినవెల్లా మనం చేయలేం. ఎందుకంటే నిన్న మనం చెప్పుకున్న రాసలీల, గోవర్ధనోద్ధరణ ఇత్యాదులేవి కూడా మనం చేయలేం. అది కృష్ణుడే చేయగలడు. కానీ ఈ ధర్మములు ఆయన చూపించడం మనకన్నా ఆదర్శములు. తల్లిదండ్రులది గురించి ఆయన ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అయినా ఇంకొక మాట చెప్తున్నాడు ఇక్కడ, ఎవరైనా సరే వీరిని విడిచిపెడితే, ఎవరిని చెప్తున్నాడు వినండి, వీరిని విడిచిపెడితే వాడు బ్రతుకున్నా చచ్చిన వాడితో సమానం అని చెప్తున్నాడు. ఈ శ్లోకాలు నిజంగా మనం పాఠశాలల్లో నేర్పించాలి. కానీ కృష్ణుడు చెప్పాడు అంటే ఇది హిందూ మతానికి చెందింది కనుక వద్దు అనే దౌర్భాగ్యం హిందూ దేశంలోనే వచ్చింది మనకి ఇక్కడ విశేషం.